విశాఖ ఉక్కు శాసనమండలిలో సెగలు రేపింది. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చర్చతో రచ్చరేగింది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స డిప్యూటీ సీఎం పవన్ మధ్య డైలాగ్ బార్ ఆ రచ్చను మరింత పీక్స్కు తీసుకువెళ్ళింది. మాజీ మంత్రి బొత్స స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అందరం కలిసి పోరాడదామంటూ కోరగా అందుకు డిప్యూటీ సీఎం పవన్ ఘాటుగా స్పందించారు. మీ హయాంలోనే ఆ పని చేసి ఉంటే ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చేది కాదంటూ ఫైర్ అయ్యారు. ఇది అన్ని పార్టీలతో కమిట్మెంట్ వాళ్ళు తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష. ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం బాధిస్తుంది. పూర్తిగా మా తరఫున మా పార్టీ తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేదాన్ని ఏది ఉందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడతాం అధ్యక్ష. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి మేము అభ్యర్థించాం సార్. దే హ్యావ్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దెన్ వీఆర్ రియల్. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్ మాట్లాడుతున్నాం కానీ ఆ రోజు మేము అభ్యర్థించాం అధ్యక్ష. ఆల్ పార్టీ మీరు చేయండి మేము తీసుకెళ్తాం మేము అందరం వస్తామని మాట్లాడాం. మేబీ దే డిడ్ంట్ కన్సిడర్ ఇట్ సార్. ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపే శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ కావాలని మాకు ఆ శక్తి ఉంది, అది ఉంది కాబట్టి ఆ రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యింది.